గత టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలపైన తమపై అక్రమ కేసులు బనాయించిందని, ఈ కారణంగా తాము కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు వాపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో చేసిన అరాచకాలను, నిరంకుశత్వ పాలనను ఎడగడుతూ మంగళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ప్రశ్నించే గొంతుకలై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుతూ వాళ్ళు చేసిన దౌర్జన్యాన్ని ఎండగడుతూ చేసిన ధర్నాలు, రాస్తారోకోలు ఏవైతే ఉన్నాయో ప్రజల పక్షాన అండగా నిలబడి మేము చేసిన కార్యక్రమాలకు గత ప్రభుత్వం మా పైన పెట్టిన తప్పు కేసులకు ఈరోజు మేమందరం కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతూ ఉంది. ఇది తప్పకుండా మేము కూడా ఎదుర్కొంటా ఉన్నాం. ఎందుకంటే మాకు కూడా సంతోషకరమైన అంశం ఏంటంటే ప్రజలకు అండగా ఉండి ఆ రోజు కొట్లాడడం వల్ల ఈరోజు ప్రజాపాలన అందించే దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకెళ్ళడానికి మేమందరం కృషి చేసిన వాళ్ళుగా సంతోషపడుతూ, ఏవైతే గత ప్రభుత్వం మా పైన పెట్టిన తప్పుడు కేసులు అయితే ఉన్నాయో, అక్రమ కేసులు, ఆ కేసులను ప్రభుత్వం దృష్టికి తీసుకొని మీడియా ద్వారా తీసుకొని వెళ్ళి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఆలోచన చేసి మా పైన పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తివేయాల్సిందిగా మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము అందరం కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.